మొక్కజొన్న ఇత్తనాలు అలాగే బెల్లంతో తయారు చేసుకునే ఒక టేస్టీ స్నాక్ రెసిపీ అన్నమాట. ముందుగా అయితే స్టవ్ మీద పాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకొని మొక్కజొన్న ఇత్తనాలన్నిటిని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని మూతను పెట్టేసుకోండి. ఇవన్నీ చక్కగా పాప్ అవుతాయి. ఈ లోపైతే మనము బెల్లంని తురుముకోవాలన్నమాట. ఒక కప్పు దాకా మనము మొక్కజొన్న ఇత్తనాలు తీసుకుంటే సేమ్ క్వాంటిటీలో బెల్లం తీసుకుంటే సరిపోతుంది, తురిమిన బెల్లము. ఇప్పుడు చూసారా ఎంత చక్కగా అయినాయో. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇదే పాన్ లో మనము బెల్లంని వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను కొంచెం బెల్లము అలాగే కొంచెం షుగర్ ని వేసాను, రెండిటి కాంబినేషన్ బాగుంటుంది అనేసి. చిటికెడు ఉప్పును కూడా వేసేసుకొని కొంచెం వాటర్ ని యాడ్ చేసి బెల్లం ని మొత్తం కూడా కరిగించాలన్నమాట. ఇది ఎటువంటి పాకం అవసరం లేదు. బెల్లం కరిగి ఒక 2 నిమిషాలు ఆగగానే బేకింగ్ సోడా వేసేసుకుంటే ఇట్లాగా బాగా పొంగుతూ ఉంటుంది. ఈ టైంలో మనం తయారు చేసుకున్న పాప్కార్న్ వేసేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసుకొని అన్నిటికీ బెల్లం పట్టిన తర్వాత ఒక ట్రేలో కానీ లేదు అంటే నెయ్యి రాసిన ప్లేట్ లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా హ్యాపీగా తినేయటం.